హలో అందరికీ. మా సండే స్పెషల్ వచ్చి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ కేజీన్నర తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. దాంట్లో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, హాఫ్ ప్యాకెట్ పెరుగు, పావు లీటర్ వేసుకోవాలి. నిమ్మకాయలు 2 అన్నీ వేసి 1 అవర్ కలిపి పక్కన ఉంచుకోవాలి మనం దాన్ని. 2 ఆనియన్స్ తీసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. బాస్మతి రైస్ చికెన్ తీసుకున్న కేజీన్నర రైస్ తీసుకొని అవి కడిగి హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చికెన్ మనము కలిపి పక్కన పెట్టుకున్నాక ఫాస్ట్గా కావాలని నేను ఒక 20 మినిట్స్ ఫస్టే ఉడికిస్తున్నాను. 10 మినిట్స్కి ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అది ఉడుకుతుంది. పక్కన నేను బాస్మతి రైస్కి వాటర్ పెట్టిన ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా. మనము బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకున్నా. ఆ వాటర్లో నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా ప్యాకెట్ హాఫ్ ప్యాకెట్ వేసిన, కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ వేసి, సాల్ట్ చాలా వేయాలి, తగినంత సాల్ట్. అది మసాలా పెట్టుకోవాలి వాటర్. ఇప్పుడు ఎసరు మసులుతున్నాయి కదండి. నా ఛానల్ ఎవ్వరు యూస్ పెరగట్లేదు, సబ్స్క్రైబర్ పెరగట్లేండి. నా లాంటలను ఆదరించండి ప్లీజ్. ఒకరొకరు చేసుకుంటే అట్లా చాలామంది అవుతారు కదండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఐటమ్స్ మీకు మంచి మంచివి అన్నీ చూపిస్తా. ఇప్పుడు ఎసరు మసిలింది. వాటర్ ఉంచుకొని ఆ ఎసరు వేసుకోవాలి ఇప్పుడు వాటర్లో. ఇప్పుడు మనము ఎసరు మసిలింది కదా, వాటర్ ఉంచుకుందాము. బాస్మతి రైస్ వాటర్ ఉంచుకొని ఇప్పుడు అందులో మనము వాటర్ పెట్టుకున్నాం కదా చికెన్ బిర్యానీ కోసం, బాస్మతి రైస్ వాటరు, అందులో ఈ రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ మసిలింది కదా, బాస్మతి రైస్ వాటర్ పెట్టుకున్నాము. ఇప్పుడు వేసేసుకోవాలి. బియ్యం అందులో వేసేసుకొని 70% ఉడికిన తర్వాత చూపిస్తాం మళ్ళీ. చికెన్ ఉడుకుతుంది కదా, 10 మినిట్స్ వస్తే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అది ఉడుకుతుంది. ఆల్రెడీ సగం వచ్చింది, ఇంకా సగం ఉడకాలి అది. ఇప్పుడు మనము బాస్మతి రైస్లోకి వాటర్ తీసుకొని 1 గ్లాస్ చికెన్లో వేసుకోవాలి. అది మంచి స్మెల్ కోసం, టేస్ట్ కోసం ఆ వాటర్ 1 గ్లాస్ వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనము రైస్ 70% కుక్ అయింది. అది ఇప్పుడు మనం రైస్ 70% కుక్ అవుతుంది కదా, అది తీసి ఈ చికెన్లో మనము వేసుకోవాలి. వేసేసి చూపిస్తాను. ఇప్పుడు 70% కుక్ అయింది కదా, అది తీసుకొని మనము 3 లేయర్ లాగా వేయాలి. ఫస్ట్ 70% వేయాలి. స్టవ్ సిమ్ చేసుకుంటున్నా. ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం 70% కుక్ అయింది కదా బాస్మతి రైస్, అది 1 లేయర్ లాగా వేయాలి. నేను అట్లా 3 స్పూన్లు పెద్దవి 3 స్పూన్లు వేస్తున్నా. 1 లేయర్కు 3 స్పూన్ల లాగా. ఇది 70% మాత్రం కుక్ అయింది.
3 స్టెప్స్ లాగా వేస్తుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకుంటున్నాము. ఆల్రెడీ వేసేసుకున్నా. లాస్ట్ ఇంకొక లేయర్ ఉంది, అది చూపిస్తా. మనము లేయర్కి ఇప్పుడు ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అది కొంచెం లేయర్కి వేసుకోవాలి. అందులో నెయ్యి ఆయిల్ మిక్స్ అయ్యింది, అది బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్. అది కూడా నేను కొంచెం చికెన్ కలుపుతో వేసిన, అది కొంచెం మిస్ అయింది. మీ ఇష్టం ఉంటే ఎట్లయినా వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు, అట్లయినా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా వేస్తాను. ఇప్పుడు మనం థర్డ్ లేయర్లో వేసుకుంటున్నాము. లాస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇది వేసిన తర్వాత ఫైనల్లో మళ్ళీ ఇప్పుడు థర్డ్ లేయర్ మొత్తం వేసేసుకుందాము. అది మొత్తం వేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. కొంచెం ఉంది రైస్ లాస్ట్లో, అది కూడా వేసేస్తున్నా. అది వేసేసుకొని నీట్గా సెట్ చేసుకొని లాస్ట్ దానిపైన మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దానిపైన క్యాప్ వేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలి. మన బిర్యానీ ఫైనల్ టచ్, ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ.